అపార్ట్ ఫ్రమ్ దిస్ సర్వే అవుట్కమ్, నిన్న చూసాం రఘురామకృష్ణరాజు గారు మనకి జూలియస్ సీజర్ డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది షేక్స్పియర్, హీ హాస్ కమ్, హీ హాస్ సీన్ అండ్ హీ హాస్ గాన్ అని. వారు వచ్చారు, చూశారు, వెళ్ళారు, వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. ఇంతవరకు అవుట్కమ్ ఏం లేదు. ఆయన నుంచుంటున్నారా, నుంచోటం లేదా, ఇంతకీ ఉండి నుంచే ఉంటారా, అక్కడ ఉండకుండా ఉంటారా? రఘురామకృష్ణరాజు గారి విషయానికి వచ్చేసరికి నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదే డయాస్ మీద ఏం మాట్లాడారంటే, ఆయన సేవలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం, ఆయన సేవలను ఉపయోగించుకుంటాం, తను సొంత పార్టీ ఎంపీఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు అనే దాన్ని బాగా హైలైట్ చేసినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి బాధితుల్లో మనం రఘురామకృష్ణరాజు గారిని తొలి బాధితుడిగా చూడాలి. మనం అనుకున్నాం ఏంటి, జగన్ బాధితుల సంఘానికి ఆయనే అధ్యక్షుడని ఒక రకంగా. ఇప్పుడు ఈ ఎన్నిక కూడా అదే, ఏది జగన్మోహన్ రెడ్డి బాధితులకు జగన్మోహన్ రెడ్డి పార్టీకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికగానే చూడాలి. బాధితులంతా ఇవాళ ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఇటు మరి బాధించబడిన వాళ్ళంతా ఇటు ఉన్నప్పుడు ప్రజలు జనరల్గా వాళ్ళ సానుభూతి ఎటువైపు మొగ్గుతుంది, బాధితుల వైపు మొగ్గుతుందా లేకపోతే బాధించిన వాళ్ళ వైపే వెళ్తారనేది చూడాలి. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇవాళ బాధిత వర్గంలో చేరటమే ట్రాజడీ అన్నమాట. ఏది జగన్మోహన్ రెడ్డి, ఆయన ఎవరైతే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని వెంటుండి గెలిపించారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేశారో వాళ్ళంతా ఈ ఎన్నికల్లో శత్రువులు కావటం అది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఒక రకంగా ఆయన చేతులారా చేసుకున్నట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే ఏ అభ్యర్థులనైతే ఆయన నిలబెట్టాడో, గెలిపించాడో, గత ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో వచ్చారో వాళ్ళంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి దీంట్లో కూడా మీరు తీసుకున్నది ఒక దగ్గర ఒక 60 మంది అభ్యర్థులను మార్చేసినట్లయితే అందులో 24-25 మంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులే. వాళ్ళంతా కూడా పోతూ ఈయన మీద బండేసి పోతున్నారు. ఏది ఆదిమూలం మనం చూసాం, వెళ్తూ సచివేడు ఎమ్మెల్యే, అతనికి ఎంపీ సీట్ ఇచ్చారు. ఎంపీ సీట్ ఇచ్చినా కూడా ఆయన కంటెస్ట్ చేయకుండా దారుణంగా తిట్టిపోయారు అన్నమాట. ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనని ఈ విధంగా చేశాడంటూ మోటార్ సైకిల్కి వెళ్ళే పెద్దిరెడ్డి ఇవాళ 1000 కోట్లు ఎట్లా వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఆయన ఒక్కడే కాదు, ఎలీజా, ఆర్థర్, ఈ జొన్నలగడ్డ పద్మావతి అందరూ కూడా ఇప్పుడు ఎంఎస్ బాబుతో బిగినైందండి ఇదంతా కూడా. ఎంఎస్ బాబు ఏమన్నాడు, నేనేం చేశాను, అంతా మీ పెద్దారెడ్డిలు చెప్పిందే కదా నేను చేసింది, షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం ఈ ఇష్యూకి వచ్చేసరికి రఘురామకృష్ణరాజు గారిని మరి ఇంకా పార్లమెంటుకు పంపిస్తారా లేకపోతే శాసనసభకు పంపిస్తారా అనే దాంట్లో గత 2 రోజులుగా నిన్న కూడా రఘురామకృష్ణరాజు గారు ఏం మాట్లాడారు, మొన్న నన్ను స్పీకర్గా చూడాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారంటే, బహుశా రేపొద్దున ఒకవేళ ఏంటి అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ప్రధాన ప్రతిపక్ష నేతగా మరి రఘురామకృష్ణరాజు గారిని అధ్యక్ష అనాల్సిన పరిస్థితి వస్తుందా? ఆయన మరి లేచి మాట్లాడాలంటే రఘురామకృష్ణరాజు గారి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? చూడాలి, ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే ఆయన సేవలను మాత్రం మేము ఉపయోగించుకుంటామని తెలుగుదేశం పార్టీ అన్నది, తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఇవాళ ఇన్ని రోజుల తర్వాత ఆయన ఈ కండువా వేసుకున్నారు. స్పీకర్గా ఆయన తనని చంద్రబాబు చూడాలనుకుంటున్నారు, చంద్రబాబు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోనీ చూడాలనుకుంటున్నారు. ముందర ఆయనకంటే ఒక నియోజకవర్గం అక్కడి నుంచి గెలవటం ఇవన్నీ ఉన్నాయి కదండి. అదే ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు? ఆయన మీద నమ్మకం లేకపోతే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఏకు మేకనేవాడు రేపొద్దున నాకు కూడా ఇలాగే అవుతాడని ముందు జాగ్రత్త. ఎందుకంటే అందరూ 2020లో ఆలోచిస్తారు, ఆయన 2040లో ఆలోచిస్తారు. కండువా కప్పుకోవడంలో కొంత జాప్యం జరిగింది. అదేదో ముందే ఆయన స్టాండ్ తీసేసుకుంటే అటు బీజేపీ ఇటు తెలుగుదేశం 2 పడవల మీద ఆయన నడవటం వల్ల. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి డివి శ్రీనివాస్ గారు, అవుట్ ఆఫ్ ది బాక్స్ కాదు నేను చెప్తా. ఆ రోజు తాడేపల్లిగూడెం సభలో ఆయన మాట్లాడుతుంటే, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతుంటే వెనకాల చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చున్నారు. ఆయన మరి ఏ రకమైన ఆత్మవిశ్వాసం ఆయన చేత ఆ రకంగా మాట్లాడించిందో తెలియదు కానీ, నేను కూటమి అభ్యర్థిగా నేను రంగంలో ఉన్నాను, నేను నుంచుంటున్నాను, వెనకాల 2 పార్టీల అధ్యక్షులు కూర్చున్నారు. ఒక ఆయన జాతీయ తెలుగుదేశం పార్టీ, వాళ్ళు అక్రాస్ ద కంట్రీ వాళ్ళ పార్టీ ఉందని క్లెయిమ్ తెలుగుదేశానికి, యువతల పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు ఎదురుతో మాట్లాడాలి కదా, బీజేపీతో కూడా చెప్పకుండా ఆయన ప్రకటన చేస్తే వాళ్ళిద్దరూ నవ్వుకోవడం స్పష్టంగా కనిపించింది వెనకాల ఆయన మాట్లాడుతుంటే. ఇదే ఎవరో పెర్పెట్రేట్ చేసింది ఏం కాదు, వెనకాల
ఆ విజువల్ చూసాం. ఏదో ఒక పార్టీ తనకి సీట్ ఇస్తుందన్న దృఢమైన విశ్వాసంలో ఆయన ఉన్నారు. కాబట్టే ఆ పార్టీ ఏదో తెలుసుకోలేక అన్ని పార్టీల వైపు చూసిన పరిస్థితి. ఇంకో మాట అన్నారు మొన్న, చూసారా, ఏదో ఒక పార్టీలో చేరితే తన ఎంపీ పదవి పోతుందని చేరలేదని. అది అంటే ఒక అసందర్భమైన ప్రస్తావనలాగా అనిపించలా మీకు? ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవులు ఎలాగో పోతాయి. ఇప్పుడు టర్మ్ అయిపోయింది, పోతాయి. టర్మ్ అయిపోయినప్పుడైనా చేరుండాలి కదా ఆయన. మనం ఒకసారి లోక్సభ స్పీకరు, అసెంబ్లీ స్పీకరు గుడ్ లుక్స్లో ఉన్నంత వరకు, అధికార పార్టీ గుడ్ లుక్స్లో ఉన్నంత వరకు ఈ ఫిరాయింపుల చట్టం మన జోలికేమీ రాదనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ కదా. చక్కగా బలహీనంగా దాన్ని డిజైన్ చేశారు. అవును. ఇప్పుడు ఇదేంటంటే మనం ఈ సర్వే మీద మాట్లాడుతూ పీపుల్స్ పల్స్ సర్వే కూడా పల్స్ ఎంత మేరకు దొరికిందో కానీ ఈ రాష్ట్రానికి ఏది కులమే ఒక ఇది అంటూ మొదటిసారిగా కులాల వారీగా సర్వే చేయటం కూడా నేను ఇదే చూస్తున్నాను. కులాంధ్రప్రదేశ్కి సరైన సర్వే ఇచ్చినటువంటి వాళ్ళని ముందుగా అభినందించాలి. కాకపోతే వాళ్ళు చేసిన పంచాయతీ నాకు ఎలా కనపడుతుంది అంటే ఏదో పావలా ముప్పావలా పంచాయతీ చేసినట్టుగా ఉంది. ఈ కులంలో పావలా వీళ్ళకి, వాళ్ళకి ముప్పావలా, వాళ్ళకి పావలా వీళ్ళకి ముప్పావలా ఇసుకుంటూ వచ్చారు. కానీ మాలల్లో మీరు ఇచ్చినటువంటి ఆ పల్స్ అది కరెక్ట్గా లేదు. ఏంటి అది 60-40 ఏదో సుమారుగా ఇచ్చారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ మాలలు వైసీపీ వైపే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏకి 30% వస్తే గొప్ప. అదేవిధంగా మాదిగలకు వచ్చేసేసరికి మాదిగల్లో కూడా అది అంత కరెక్ట్గా అనిపించలేదు. ఏంటి మాదిగల్లో 60% ఎన్డీఏ వైపే ఉన్నారు, 60% అబవ్ ఉంటుంది. ఏది మాదిగలు ఇవాళ ఒకవైపు మందాకృష్ణ బీజేపీ ప్రధాని దీంట్లో బీజేపీని భుజానేసుకుని దిగాడు కదా. రేపు పొద్దున కూడా ఆయన వెళ్తున్నారు దీంట్లో. మాదిగలంతా కూడా ఎన్డీఏకి వెళ్తారు. మాదిగల ఓట్లను వైసీపీ ఇంకా ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్రాహ్మణుల విషయానికి వచ్చేసరికి కూడా అది కొప్పనూరు పంచాయతీ, పెదరావూరు పంచాయతీ చేసి 47-45 వేసినట్టున్నారు. కానీ ఎన్డీఏ ఇవాళ బీజేపీ ఈ పొత్తులోకి వచ్చినప్పుడు ఈ బ్రాహ్మణ వైశ్య ఓట్లలో కూడా మనం బ్రాహ్మణుల్లో మనం చూసినట్లయితే ఈ పుణ్యక్షేత్రాలపైన జరుగుతున్నటువంటి ఇది ఇంపాక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంది. అర్చకుల పైన కూడా దాడులు జరగడం అనేది దురదృష్టకరం. మొన్న కూడా చూసాం ఎక్కడో, కాకినాడలోనో ఎక్కడో. వీటన్నిటి ఇంపాక్ట్ బ్రాహ్మణ సమాజం మీద పడే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షులు సీతంరాజు వీళ్ళందరూ కూడా ఏదో ధ్వజమెత్తుతున్న దీంట్లో వైసీపీ బ్రాహ్మణ ఓట్లను ఇంకా ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉంది. సుధాకర్ తెలుగుదేశం జాయిన్ అయిపోయారండి ఆల్రెడీ. ఇంకా ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంది. అది కూడా నేను అనుకోవడం ఎన్డీఏకి 60% ఆర్ 55% బ్రాహ్మణ ఓట్లు పడే అవకాశం ఈసారి కనపడుతోంది. ఎందుకంటే బీజేపీతో పొత్తు దరిమిల. నెక్స్ట్ మీరు అన్నది వాస్తవం. ఏది షర్మిల ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకా 37 రోజులు 2.5% ఓటింగ్ ఆవిడ చేల్చగలదండి. వాళ్ళదా ఇళ్ళదా అనే విషయం మనం చెప్పలేం, కానీ 2.5% చేల్చగలదు గ్యారంటీగా. ఎందుకంటే ఒకటే సార్, ముందర నేను క్రిస్టియన్ ఓట్స్ దగ్గరికే వస్తా. 65 లక్షల క్రిస్టియన్ ఓటింగ్ ఉన్న దాంట్లో ఆవిడ దగ్గర 40% చేల్చగలరు. ఆమె చీల్చే ఓట్లు కూడా అన్న ఓట్లే తప్ప వీళ్ళ ఓట్లు చీలుస్తుందని అనుకోను. ఎందుకంటే అదే ఆ దీంట్లో నుంచి వచ్చిన ఆ తానులో గుడ్డే కాబట్టి చిరిగితే ఆ గుడ్డ జరుగుదు కానీ ఈ గుడ్డ చిరగదన్నమాట. చూడాలా. ఎందుకంటే వీటన్నిటిని తట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ బటన్ ఎక్స్పెరిమెంట్ ఎంత వెళ్తుంది, ప్రజలు సంక్షేమం పొందినాళ్ళు అందరూ ఓట్లేస్తారా అంటే గతంలో మనకి చేదు గుర్తులు కనపడుతున్నాయి. రైతు బంధు ప్రయోగం ఇక్కడ చేసి దేశం మొత్తం మీద ఇదే మోడల్ అన్నటువంటి కేసీఆర్కే పడలేదు రైతుల ఓట్లు. గ్రామాల్లో కంప్లీట్ కాంగ్రెస్ కొట్టారు. అదేవిధంగా చంద్రబాబు కూడా మనం చూసాం. పసుపు కుంకుమ ఎంత పంచి పెట్టారు మీ కళ్ళ మీకే తెలుసు. వాసుదేవన్ గారు మహిళల ఖాతాల్లో 20,000 వేశాడు. మనం బూతుల్లో చూసినట్టయితే ఆ రోజు మనం కూడా వెళ్ళాం. ఆ రోజు చాలా నిజాయితీగానే గవర్నమెంట్ వేసిందండి వాళ్ళకి. మహిళలంతా క్యూలో ఉంటే మనమేమనుకున్నాం, ఓ ఈ పసుపు కుంకుమ ఓట్లు తెలుగుదేశం గెలుస్తుంది. కానీ ఏమైంది, మహిళలంతా వైసీపీకి కొట్టారు. ఇవాళ ఇప్పుడు రేపొద్దున ఎన్నిక కూడా ప్రో జగన్ యాంటీ జగన్. ఏది జగన్ పరిపాలన ఎంతమందికి నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు అన్న దానిపైనే రేపటి తీర్పు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఆయన తన మనుషుల్ని కోల్పోవటం ట్రాజడీ అన్నమాట. తనకి ఎవరైతే